హలో ఫ్రెండ్స్, ఈరోజు పైథాన్లో మనం లిస్ట్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. లిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కంటైనర్. మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒక కంటైనర్లో ఎలా స్టోర్ చేసుకుంటామో అలాగే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఫ్రూట్స్ అనే లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ లిస్ట్లో యాపిల్, బనానా, మ్యాంగో అనే 3 ఫ్రూట్స్ పెట్టాను. ఇప్పుడు ఈ లిస్ట్కి నేను వేరొక ఫ్రూట్ని యాడ్ చేయాలి అంటే అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఆరెంజ్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఆరెంజ్ అనే ఫ్రూట్ ఇక్కడ మన లిస్ట్లో యాడ్ అయిపోయింది, కానీ మనకి అది లాస్ట్ పొజిషన్లో యాడ్ అయింది. ఇలా కాకుండా మనకి కావాల్సిన పొజిషన్లో మనం ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 1, కివి అని ఇస్తున్నాను. ఇప్పుడు నాకు 1 అనే ఇండెక్స్ దగ్గర కివి అనే ఫ్రూట్ యాడ్ చేయి అని చెప్తున్నాను. ఇక్కడ మీరు ఫ్రూట్స్ చూస్తే నాకు 1 అనే ఇండెక్స్ దగ్గర కివి అనే ఫ్రూట్ యాడ్ అయిపోయింది. అలాగే ఒక లిస్ట్ నుంచి మనం ఏదన్నా ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అంటే మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ బనానా అని ఇస్తున్నాను. ఈ మెథడ్ బనానా అనే ఫ్రూట్ని ఈ లిస్ట్ నుంచి రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే బనానా అనే ఫ్రూట్ మనకు ఫ్రూట్స్ లిస్ట్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఇదే విధంగా పాప్ అనే మెథడ్ మన లిస్ట్లో ఉన్న లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నేను ఫ్రూట్స్ డాట్ పాప్ అని ఇస్తున్నాను. సో మన లిస్ట్లో ఉన్న లాస్ట్ ఐటమ్ ఆరెంజ్ అనే ఐటమ్ మనకి రిమూవ్ అయిపోయింది. మనకి లిస్ట్లో ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అంటే ఇదే పాప్ మెథడ్ని యూజ్ చేస్తాం. కాకపోతే ఈ పాప్ మెథడ్కి ఇండెక్స్ని పాస్ చేస్తాం. ఇక్కడ నేను ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ 1 అంటున్నాను. అంటే మనకి 1 అనే ఇండెక్స్ దగ్గర ఏ ఫ్రూట్ అయితే ఉందో అది రిమూవ్ చెయ్యి అని చెప్తున్నాను. ఇక్కడ మనకి ఫ్రూట్స్ చూసుకుంటే కివి అనే ఫ్రూట్ మనకి రిమూవ్ అయిపోయింది. బికాస్ కివి అనే ఫ్రూట్ 1 ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి. సో ఇది గైస్ ఈరోజుకి. నెక్స్ట్ వీడియోలో ఈ లిస్ట్ గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. స్టే ట్యూన్. బాయ్, టేక్ కేర్.